జైల్ని నిర్మించాను. ఇక్కడ ఈ పోలీస్ ఇంకా ఈ నేరస్తుడు కలిసి 100 రోజులు గడిపితే నేను వాళ్ళకి $500,000 ఇస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది? మిమ్మల్ని అఫీషియల్ గా కలవడం బాగుంది. నైస్ టు మీట్ యు. లెనీ. ఇయాన్. మీ సంఖ్యలు తీసేయమంటారా? అది చాలా మంచిది. ఇప్పుడు అది పక్కన పెడదాం. రాబోయే 100 రోజుల్లో ఎప్పుడైనా సరే మీలో ఎవరైనా ఒకరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే మీ ఇద్దరికి ఏమీ దక్కదు. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా $500,000 చూసారా? చూడలేదు. నేను జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు $500,000 అప్పు అయ్యాను. అది లెక్కలోకి వస్తుందా? మీరు ఎంతకాలం పోలీసుగా ఉన్నారు? 17 సంవత్సరాలుగా. మీరెంతకాలం క్రిమినల్? 3 సంవత్సరాలు ఫెడరల్ జైల్లో. ఇది మీరున్న జైలుతో పోలిస్తే ఎలా ఉంది? ఇది కొంచెం మందంగా ఉంది. అలాగే ఇక్కడ ఒక దిండు కూడా ఉంది. అంటే జైల్లో ఉన్నప్పుడు మీకు దిండు కూడా ఇవ్వలేదా? లేదు, ఎవరు. సరే, దిండు విషయం పక్కన పెడితే ఈ జైలు నిజమైన జైలుకి అచ్చం 1-to-1 రిప్లికా లాంటిది. డ్యూడ్, ఇందులో నిజమైన జైలు లాంటి టాయిలెట్ ఉంది. వావ్. మేము మీకు రోజుకు 3 సార్లు ఆహారం ఇస్తాం. ప్రతి రాత్రి ఒకే సమయానికి లైట్లు ఆపుతాము. అలాగే ప్రతి ఉదయం మీకు వేకప్ కాల్ ఇస్తాం. గుడ్ లక్. వాళ్ళు దీన్ని నిజమైన జైల్లో మార్చారు. ఈ సీట్లు చల్లగా ఉన్నాయి. ఇదంతా అసౌకర్యంగా ఉంది. చల్లగా దారుణంగా ఉంది. ఎప్పట్లాగే వారి ప్రతి కదలికని గమనించడానికి మా దగ్గర చాలా కెమెరాస్ ఉన్నాయి. మేము చెప్పేది వాళ్ళంతా వింటారు కాబట్టి మనం ఏం మాట్లాడినా వాళ్ళకి కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ రోజు ఈ పోలీస్ ఈ నేరస్తుడు మొదటిసారి కలుసుకున్నారు. మాకు కూడా తెలీదు, కానీ ఈ వీడియో మొత్తంలో ఇయాన్ లెన్నీ ఇద్దరు శత్రువులుగా మారారు. దొంగతనాలు ఉంటాయి. నేను ఇప్పుడు స్మగ్లింగ్ ఖైదీని. ఫైట్. అయితే నేను మతపరమైన వ్యక్తిని కానందున అది ఒక సమస్య. ఓ, నేను అలా అనలేదు. మాకొక EMT కావాలి. ఇంకా ద్రోహం కూడా. నువ్వు లేని ఒక ద్రోహి. ఇది దారుణం. వారు మొత్తం 100 రోజులు ఉంటారా, లేదా వారిలో ఒకరు మరొకరిని మోసం చేస్తారా? నేను డబ్బుతో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒకవేళ ఒక పోలీసుని చంపాల్సి వస్తే అది కూడా నేను చేస్తాను. కింద బెడ్ నేను తీసుకుంటాను. లేదు, కింద పెట్టి నేనేం తీసుకుంటాను. ఏదో ఒకట్లే ముసలోడా. జైల్లో పెద్దవాళ్లకు గౌరవం ఇస్తారు కాబట్టి ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్లే ముందు నిర్ణయించుకుంటారు. ఒకవేళ తను రాత్రి గురక పెడితే నేను పెడతాను. హే